అందరికీ నమస్కారం అండి. అందరికీ నచ్చే, ముఖ్యంగా పిల్లలకి నచ్చే పిజ్జాని ఇప్పుడు మనం డీప్ ఫ్రైడ్ పిజ్జా రోల్స్గా చేసుకుందామండి. హెల్దీ వేలో తయారయ్యే ఈ పిజ్జా రోల్స్లో ఈస్ట్ కానీ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకుండా గోధుమ పిండితో చేసుకునే ఈ పిజ్జా రోల్స్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. బ్రెడ్ క్రమ్స్ మనందరి దగ్గర ఉంటాయి కదండి. ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ ఒక చిన్న బౌల్లో వేసి దానిలో ఒక పావు కప్పు పెరుగు వేసుకుని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఒక మెత్తటి పేస్ట్ లాగా. మనం ఈ పిజ్జా బేస్ని గోధుమ పిండితో చేసుకుంటాం కనుక ఈ బ్రెడ్ క్రమ్ పేస్ట్ వేస్ట్ చేస్తే పిజ్జా క్రస్ట్ చాలా క్రిస్పీగా టేస్టీగా తయారవుతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1.5 కప్పుల గోధుమ పిండి వేసి ఇలా వేసిన దానిలో మధ్యలోకి కొంచెం ఖాళీగా చేసుకుని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మిల్క్ పౌడర్, పంచదార, అలానే పిజ్జా బేస్కి సరిపడినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు రిఫైండ్ ఆయిల్, కలిపి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ పేస్ట్ వేసి గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇంకా నీళ్ళు పడితే కొన్ని చొప్పున వేసుకుని ఒక గట్టి ముద్దలాగా తయారు చేసుకోండి. ఇలా గట్టిగా తయారైన ఈ ముద్దని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం మూత పెట్టి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుంటానికి మన దగ్గర పిల్లలు తినని కూరగాయలు ఏవి ఉంటే అవన్నీ వేస్ట్ చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు. క్యారెట్, క్యాబేజ్, ఉల్లి, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ సన్నగా తరిగినవి పక్కన ఉంచి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక 8 వెల్లుల్లి రేకులు సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని వాటిని కొద్దిసేపు వేయించుకుందామండి. ఇలా బాగా వేగుతున్న దానిలో ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీలు, క్యాబేజ్, వేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కొద్దిగా మెత్తబడిన కూరగాయ ముక్కల్లో కూర రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అంతా మీడియం చేసుకుని 3 టేబుల్ స్పూన్లు పిజ్జా సాస్ ఒక బౌల్లో వేసి దానిలో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, అలానే టమాటో సాస్ కూడా వేసి బాగా కలిపిన పేస్ట్ అంతా ఈ కూరగాయ ముక్కల్లో వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిసిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. బాగా చల్లారిన ఈ కూరలో చీజ్ వర్షం కురిపిద్దామండి. మోజరెల్లా చీజ్ తీసుకుని దాన్ని మనకి కావలసినంత పిల్లలు ఇష్టపడే అంత చీజ్ తురుముకుందామండి. ఈ వేసిన చీజ్ని బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిందండి. కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ముద్ద కూడా బాగా కలిసిందండి, మెత్తబడింది. అందుకు కొంచెం పొడి పిండితో మనం కలుపుకోవాలి, చేతికి అంటుకుపోతుంది. ఇలా కలిపిన దాన్ని 2 భాగాలుగా చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేరు చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక భాగం తీసుకొని అరచేత్తో ఇలాగ స్ప్రెడ్ చేసుకుందామండి. ఒక పెద్ద పిజ్జా బేస్ లాగా. కావాలనుకుంటే దీని మీద టాపింగ్ చీజు వేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రోలింగ్ పిన్ తోటి ఒక 1/2 ఇంచు మందంలో రోల్ చేసుకుందామండి, ఒక పెద్ద చపాతీలాగా.
కావాలనుకుంటే మనం ఈ పిజ్జా రోల్స్ తయారు చేసుకుని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచి కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 2 రోజుల వరకు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక మూతతో కానీ ఒక కట్టర్తో కానీ చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకుందాం. ఇలానే మొత్తం పిండి అంతా కట్ చేసి తయారైన పూరీల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఫిల్లింగ్ చేసుకుందామండి. ఒక స్పూన్ కంటే ఎక్కువ పట్టదు ఫిల్లింగ్ కనుక చూసి ఫిల్లింగ్ వేసుకున్న తర్వాత, ఇంకా పిల్లలు కదండి, నా దగ్గర చీజ్ స్లైసులు కూడా ఉన్నాయి, వాటిని ముక్కలుగా చేసి వాటిని కూడా వేసి అంచులకి కొద్దిగా నీళ్లు రాసి 2 బాగా గట్టిగా సీల్ అయ్యేలాగా సీల్ చేసేసుకుందాం. మరి కొంచెం అందం పెంచడానికి ఫోర్క్తో కొద్దిగా డిజైన్ ఇచ్చుకుందామండి. ఇలానే మొత్తం పిజ్జాలన్నీ చేసుకుని ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 రోజుల వరకు ఉంచుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు, లేదంటే బేక్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం తయారైన వాటన్నిటిని పక్క నుంచి స్టవ్ మీద ఒక కడాయిలో తగినంత ఫ్రై చేయడానికి సరిపడినంత నూనె వేసి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని చొప్పున ఈ పిజ్జా రోల్స్ అన్నిటినీ వేసుకుని బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంచి రంగులోకి మారిన ఈ పిజ్జాలన్నింటినీ ఒక ప్లేట్లో ఉంచి టమాటో సాస్తో టేస్ట్ చేద్దామండి. వేడివేడిగా ఉన్న ఈ పిజ్జాల్లో చీజ్ కూడా మెల్ట్ అవుతుందండి. సాగుతున్న ఈ చీజ్ పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్న ఫ్రైడ్ పిజ్జా రోల్స్ టేస్ట్ చేద్దామండి. సూపర్గా ఉన్న ఈ ఫ్రైడ్ పిజ్జా రోల్స్ తప్పకుండా తయారు చేసి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు సర్వ్ చేయండి. అలానే పార్టీలప్పుడు కూడా చేసుకుంటే ఇదొక ఐటమ్గా అందరికీ ఇష్టపడతారండి. ఈ ఫ్రైడ్ పిజ్జా రోల్స్ చాలా ఈజీగా హెల్దీ వేలో చేసుకున్నాం కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కువ మందికి షేర్ చేయండి.